మంత్స్ నేను ఎంత పిచ్చోలేక ఆడుతున్నా ఇక ఏదో ఒకటి చక్కగా చెప్పు నాకు లవ్ చేస్తావా లేదా నీకేమైనా పిచ్చా ఎన్నిసార్లు చెప్పాలి నా వెనకాల దిగొద్దని నువ్వు అంటే నాకు ఇష్టం లేదు అదంతా కాదు లవ్ చేస్తావా లేదా లేకుంటే ముఖం మీద యాసిడ్ పోయమంటావా పోయమంటావా చెప్పు ఏంటి బ్రదర్ ఏం చేస్తున్నావు? ఎవరా నువ్వు ఇండియన్. ఏంటి బ్రదర్ ఇది? ప్రేమించడం తప్పు కాదు, నచ్చితే ఆ అమ్మాయిని లవ్ చేస్తుంది కదా, లేదా వేరే అమ్మాయిని కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. మస్తు బ్రదర్ ఇస్తుంది అవసరం లేదు నీ పనులు చూసుకో ఆ ఫేస్ని చూసే కదా బ్రదర్ లవ్ చేసావు, మళ్ళీ ఆ ఫేస్ మీద యాసిడ్ పోయాలని ఎలా అనిపిస్తుంది నీకు? నీ అక్కనా నీ చెల్లేనా నీకు ఎందుకు రాబోయ్ పో నీకెళ్ళి నడువు నువ్వు అదేదో నీ వరకు వస్తే నీ అక్కకు చెల్లెకు వస్తే నువ్వు ఊకుంటావారా? సారీ థ్యాంక్స్ అండి. ఏంటండి ఇది? మీలాంటి వాళ్ళ మౌనం వల్లనే ఈ నా కొడుకులు అందరు రెచ్చిపోతున్నారు. చూడండి, ఈ పరిస్థితి మీకు రావచ్చు, మీరు ఎదురు తిరిగితేనే ఇలాంటివి జరగవు. మార్పు మీ నుండే మొదలవ్వాలి. ఏమైంది బాస్? మన దేశం పరువు భయ్య, దాన్ని రివర్స్ చేస్తే ఎట్లా? సారీ ఇప్పుడు చూడు ఎంత అందంగా ఉందో. థ్యాంక్స్ భయ్యా. సెల్యూట్ నాకు కాదు భయ్య, జెండా కొట్టు. ఏమైందిరా, కాల్ చేసి రమ్మన్నారు? ఏం లేదురా, యూఎస్ వెళ్దామని అనుకుంటున్నాం ఇద్దరం కలిసి. ఎందుకురా? అక్కడే ఏదో ఒక జాబ్ చూసుకుందామని అనుకుంటున్నాం రా. డిగ్రీ చేసి 2 years అవుతుందిరా, ఇప్పటికీ 20 ఇంటర్వ్యూలు తిరిగినా ఏడా జాబ్ దొరకలే. ఏం చేయాలరా ఇక్కడ ఉండి? ఏం చేయాలంటారేంట్రా? మన భారతదేశం రా, దీన్ని వదిలి వెళ్ళాలని ఎలా అనిపిస్తుందిరా మీకు? ఏ ఇంటర్వ్యూలు అన్నీ తిరిగి ఓపిక నశించిపోయిందిరా. గవర్నమెంట్ జాబ్లైనా అప్లై చేద్దామంటే ఆడు చెడాక్ జాబ్లు ఇస్తాడు, కిలోల మంది ఉంటాం, అట్లుంటుంది. ఏముందిరా ఆయన ఈడ చేయడానికి? అరే, 130 కోట్ల మంది జనాభా ఉన్న మన భారతదేశంలో సగం మంది యువతనే ఉందిరా. అలాగే 16 లక్షల చదరపు అడుగుల సాగు భూమి ఉంది, దాన్ని దున్నుతూ బతికేయచ్చు. కానీ ఇంత జనాభా ఇంత సంపద ఉన్న మన భారతదేశం అభివృద్ధి చెందడంలో మాత్రం వెనుకబడింది. దానికి కారణం బానిసత్వం. ఇంత గొప్పదైన మన భారతదేశం దేంట్లో అభివృద్ధి చెందుతుంది? వినీతిలో ముందుంది. ఆడపిల్లలపై అత్యాచారాలకు, యాసిడ్ దాడులకు ముందుంది. యువత డ్రగ్స్లో అడిక్ట్ అయిపోవడంలో ముందుంది. ఎయిడ్స్లో ముందుంది. పేదరికంలో ముందుంది. ఇప్పటికీ దేశానికి స్వాతంత్రం కోసం ఎంతోమంది అమరవీరులు ప్రాణాలు అర్పించారు. ఇప్పటికీ అక్కడ బార్డర్లో వీర జవాన్లు ప్రాణాలు అర్పిస్తూనే ఉన్నారు. కానీ మనం స్వార్థపరులుగా మిగిలిపోయాం. దీన్ని మార్చాలి. ప్రపంచంలో ఎక్కడ లేనంత టాలెంట్ మన దగ్గర ఉంది. ఎక్కడ లేనన్ని స్కిల్స్ అండ్ టెక్నాలజీ మన దేశంలో ఉన్నాయి. కానీ అవన్నీ ఎక్కడ ఉన్నాయి? ఇలా ఫారిన్కి వెళ్ళి అక్కడ సేవలు చేస్తూ ఉన్నాయి. డాలర్స్కి కక్కుర్తి పడి మన స్కిల్స్ అక్కడ అమ్మేస్తున్నారు. మనకు గోల్ అంటూ లేదు కాబట్టి వాళ్ళ గోల్స్ కోసం మనం ఇంకా అక్కడ పని చేస్తూనే ఉన్నాం. మారాలి. కానీ ఎవరు మారాలి? యువత మారాలి. నేను మారాలి. మార్పు నా నుండే మొదలవ్వాలి.